మీ బంగారం కుకింగ్ స్పెషల్లో ఈరోజు వర్షాకాలంలో మనకి బయట కూల్గా చల్లగా వర్షం పడితే మన ఇంట్లో ఇలా బజ్జీలు వేడివేడిగా తింటే చాలా బాగుంటుందన్నమాట. దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను రాసేసాను. మీరు అవి క్షుణ్ణంగా చూసుకుని కలుసుకోండి. దాని తర్వాత ఒక చిన్న పాత్ర తీసుకుని ఒక మందపాటి పాత్ర అనమాట. ఆయిల్ పోసుకోవాలి. ఇలా కొంచెం మందంగా ఉండి వెడల్పు ఎక్కువ ఉంటే బజ్జీలు మంచిగా ఉడుకుతాయి అన్నమాట. సో మనం ఆయిల్ మరగపెట్టుకుందాం. మరీ హై కాదు, మరీ మీడియం కాదు, సిమ్ కాదు, మీడియంలో పెట్టుకోవాలన్నమాట. సో ఈ పక్కన నేను శనగపిండి ఒక అరగంట ముందు మనం శనగపిండిని కలిపేసి ఉంచుకుంటే మంచిగా ఉంటుందన్నమాట. 1 కప్పు శనగపిండిలోకి నేను వామ్ వేస్తున్నాను. వామ్ ఏంటంటే మనకి శనగపిండి తిన్నా వాత వచ్చేది, కడుపు నొప్పి రాదనమాట. మంచి చేస్తుంది వామ్, హెల్త్కి మంచిది. ఉప్పు చూసుకుని సరిపడగా వేసుకోండి. నేను 1 స్పూన్ వేసాను. పసుపు కూడా కొంచెం 1/2 టీ స్పూన్ వేసాను. కారం 1 స్పూన్ వేసాను, కొంచెం ఎక్కువ కాబట్టి. అలాగే అరటికాయలను కూడా పొడవుగా చీల్చుకున్నాను అన్నమాట. చెన్నై సైడ్ ఎట్లా ఉంటాయి చూసారు ఎప్పుడైనా? అట్లా ఉంటాయి. మరీ పలచకుండా మీడియంలో ఉంటాయి. నేను మ్యాగీ మసాలా ఉంటే వేసాను. టేస్ట్ ఫ్లేవరు బాగుంటుంది. సో వేసుకుని మనకి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఈ కారం మసాలా అన్నిటికి ఆ పిండికి పట్టించాలి. బాగా సమపాల్లో కలుసుకోవాలన్నమాట. నేను కొంచెం వాటర్ యాడింగ్ చేస్తున్నాను. ఒకసారి పోస్తే పలచనైపోద్ది పిండి. సో పలచన అవ్వకుండా మనం ఈ స్మూత్గా కలుపుకొని దీనికి మసాజ్ చేయాలి. పిండికి మనం మనుషులకి ఎలా మసాజ్ చేస్తాం అన్నట్టు పిండికి అట్లా మసాజ్ చేయాలన్నమాట. ఎంత మసాజ్ చేస్తే అంత బాగుంటుంది, అంత బాగా ఉబ్బుతుంది, అంత బాగా వస్తాయి అన్నమాట. దీంట్లోని వంట సోడా మీ ఇష్టం అండి, హెల్త్కి మంచిది కాదు, అది వేసుకోకపోవడం మంచిది, స్కిప్ చేయండి. లేదు మాకు ఇంకా మంచిగా ఉబ్బాలి అంటే వేసుకోండి. నేనైతే వేయలేదు, మీరైతే వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ వేసుకోండి. అప్పటికప్పుడు కలుపుకుంటారు కదా కొంతమంది, నేను వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. ఇలాగా మంచిగా కలుపుకొని స్మూత్గానే మంచిగా రఫ్ చేసుకోవాలన్నమాట. ఉండలు లేకుండా కలుపుతున్నాను చూసారు కదా, అట్లా మంచిగా కలుపుకోవాలన్నట్టు. ఎట్లా అంటే మన థిక్నెస్ ఎట్లా ఉండాలంటే మరీ పలచన కాదు, మరీ దగ్గరగా కాకుండా ఇలా చేతికి అంటుకునే విధంగా పిండి అట్లా అంటుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు అలా అంటుకుంటే మన వేళ్ళని ఎలా అంటుకుంటుందో అలా బజ్జీని కూడా అట్లా అంటుకుంటుంది అనమాట. ఆ విధానంగా ఆ విధిగా కలుపుకొని నేను అరటికాయని ఇలా చూసారు కదా కట్ చేసుకుని సాల్ట్ వేసిన వాటర్లో వేసించాను, నల్లగా అవ్వకుండా. నీరంతా వంపేసుకుని మంచిగా తుడుచుకుని క్లాత్కి. ఆ వాటర్ ఉండకూడదనమాట, ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది. సో వాటర్ లేకుండా ఆ పిండిలో ముంచుకుని ఒక సైడ్కి పామి అట్లా వేస్తున్నాను అనమాట. మంచిగా ఉబ్బుతాయి, బాగా వస్తుందన్నమాట. వర్షం పడేటప్పుడు వేడివేడిగా తింటే అద్భుత. అలా రాకూడదు, అలా చిన్నగా అనుకునే వాళ్ళు మనం గిన్నెకి పిండి ఎక్స్ట్రా అని ఉంటే ఇట్లా పాముకుంటే మనకి ఇలా రాదనమాట. సో ఒక వారికి అలా పాముకొని వేసుకుంటే మంచిగా కరెక్ట్ షేప్లోకి వస్తాయి అన్నమాట. అలాగే మన వామాకులు మనం ఇంట్లో ఒక చిన్న మొక్క వేసుకుంటే చాలండి, 100 మొక్కలు వస్తాయి. వామాకు కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. సో వామాకును కూడా మంచిగా కడుక్కొని ఓ పక్కన పెట్టుకోవాలన్నమాట. వామాకులను కూడా మంచిగా కడుక్కొని పక్కన పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఈ బజ్జీ అయిపోయిన తర్వాత ఆ బజ్జీ వేస్తానన్నమాట. 1కి 2 రకాలుగా వేసుకోవచ్చండి. బజ్జీలో బోల్డెన్ రకాలు ఉన్నాయండి బాబు. వామాకు బజ్జీ చూసారు కదండి. మనం బజ్జీలు వేయించుకున్నప్పుడు మరీ హైలో వద్దు, మరీ సిమ్లో వద్దు, మీడియమే మనకి మంచిగా వేగుతాయి అన్నమాట. మరీ హైలో పెడితే లోపల అదే పైన వేగిపోతుంది, లోపల పచ్చిగా ఉంటుంది. మీడియంలో పెడితే ఆయిల్ లాగేస్తుంది కానీ బజ్జీ త్వరగా ఉడకదు. సో అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో పెడితేనే బజ్జీ పర్ఫెక్ట్గా ఉడుకుతుంది, మంచిగా బాగుంటుంది అన్నమాట. కమ్మగా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇలా ఒక చాయ్ కానీ కాఫీ కానీ పెట్టుకుని మంచి జ్యూస్ పెట్టుకుని పక్కన కూల్ కానీ హాట్ కానీ
తాగుతూ ఇలా బజ్జీని కొరుకుతూ తింటూ ఉంటే ఉంటుంది సామిరంగా. వాహ్ అనాల్సిందే. చూసారుగా. ఇంకా కొన్ని పెద్ద పెద్దగా వేస్తారు. సో మాకు మీడియం చిన్నగా వేసాను, మరీ అంత ఏమి కాకుండా. దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలా పెట్టుకొని తిన్నా బాగుంటుంది. ఏమీ లేకపోయినా ఉత్తి టీతో తిన్నా చాలా బాగుంటుంది. చూసారు కదా, నేను వంట సోడా వేయలేదు, సోడా వేయకుండానే మంచిగా పొంగినాయి. అంటే మనం పిండికి చేసిన మసాలా అట్లా ఉంటుందన్నమాట. అందుకని అవి కొంచెం పొంగినట్టు వచ్చాయన్నమాట. చూసారు కదా, మనం ఆయిల్ కూడా మంచిగా పీల్చుకోలేదు. కొన్ని ఏంటంటే సిమ్లో ఉంటే ఆయిల్ మొత్తం పీల్చేసుకుంటుంది. సో ఆయిల్ పీల్చుకోకుండా మనం అట్లా చేసాం అనమాట. చూసారు కదా, ఇట్లా ఆకు ఉంటుంది కదా, ఇలా వామాకుని మంచిగా కడుక్కొని డస్ట్ లేకుండా ఆ ఆకుతో మనం ఇలా బజ్జీలు వేసాం అనమాట. చూసారా, ఆ పిండిలోనే సేమ్ పిండి అండి, దీనికి వేరే పిండి అవసరం లేదు. ఏదైతే శనగపిండి కలిపానో సేమ్ ప్రాసెస్ అనమాట. శనగపిండిలో ఉప్పు, కారం, మసాలా, కొంచెం పసుపు వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, కానీ అవసరం లేదు, బాగోదు. సో అలా వేసుకుని కొంచెం సాల్ట్ కూడా చూసుకుని సరిపోయిన తర్వాత, చూసారా వామాకు ఎట్లా మంచిగా పొంగినాయో. పొంగుతాయండి మంచిగానే, భలే పొంగుతాయండి బాబు. వామాకులను కడిగేసుకుని వేసుకుంటే ఎట్లా పొంగినాయి అనమాట. మీది పప్పు అన్నంలోకి అదిరిపోద్దండి వామాకు. చూడండి, వెయ్యగానే సమ్మని లాగి కొంచెం మీడియంలో పెట్టగానే మంచిగా వేగుతున్నాయి లోపల పైన. అట్లా పొంగిన ఇలా పొంగినవి తినాలని చాలా అనిపిస్తుంది అన్నమాట. నూరు ఊరిపోతుందండి చెప్తున్నాను, కానీ అంత బాగున్నాయని దాని అర్థం. అటుపక్క బజ్జీలు, ఇటుపక్క వామాకు బజ్జీలు. వాహ్ వాహ్, సూపర్ అండి. వర్షాకాలం, చలికాలం మంచి చాయ్ తాగుతూ ఇవి తింటే అద్భుత. నాకైతే తెగ నచ్చేసినాయి. పిల్లలు కూడా మంచిగా తిన్నారు. సాస్ కూడా లేదు, అంటే సాస్ కూడా అవసరం లేకుండా తినొచ్చు. కానీ సాస్ ఉంటే ఇంకా ఆ టేస్ట్ని మరింత రెట్టింపు చేస్తుంది అనమాట. మీ దగ్గర టమాటా సాస్ కానీ చిల్లీ సాస్ కానీ ఉంటే వేసుకుని పక్కన ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ బాక్స్లో. సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. మీరు నలుగురికి పంపండి, ఆ నలుగురిని ఇంకో నలుగురికి పంపండి అని చెప్పండి. థ్యాంక్స్. ఇట్లా సపోర్ట్ చేస్తూ ఉండండి నన్ను. ఇంకా మరిన్ని వంటకాలను నేను తప్పకుండా చేస్తానన్నమాట. మీకు నచ్చుతాయని ఆశిస్తున్నాను. మా పిల్లలకైతే తెగ నచ్చినాయి. ఫస్ట్ నా జడ్జు పిల్లలు అనమాట, వాళ్ళకి నచ్చితే అందరికీ నచ్చినట్టే. ఇలా ప్రతిదీ వేయించుకుని ఒక గిన్నెలో తీసుకుని ఉంచుకుని చల్లారిన తర్వాత కొంచెం వేడిగా తింటే బాగుంటుంది. మరీ వేడిగా తింటే నోరు కాలుతుంది కాబట్టి ఫస్ట్ చల్లారిన తర్వాత కొంచెం అట్లా కొరుక్కుని ఉంటే తింటే ఉందండి వాహ్ అనాల్సిందనమాట. నెక్స్ట్ తమలపాకు బజ్జీ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. సో అది కూడా ట్రై చేస్తాను. తర్వాత ఈ వామాకు బజ్జీని కూడా టేస్ట్ చూసాను, మంచిగా ఉడికింది, బాగుంది. నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.